అమ్మవారి తల్లికి మహాజనని సుందరతర పౌరాణికామణి సుందరతర పౌరాణికామణి మహాజనని సుందరతర పౌరాణికామణి సుందరతర పౌరాణికామణి గోదావరి కృష్ణపినాథిని తెరేవాసలు తుంగభద్రలో వరగోదావరి కృష్ణపినాథిని తెరేవాసలు తుంగభద్రలో గౌరవమై చిరకాలములో కము పాలించు చిరకాలములో కము పాలించు వాదన మాంగ మహాజనని సుందరతర పౌరాణికావని సుందరతర పౌరాణికావని నన్నయతి కనకాగరాజులు నాన్నయ గోత్రయని ప్రియ పుత్రులు నన్నయతి కనకాగరాజులు నాన్నయ గోత్రయని ప్రియ పుత్రులు రాజరాజులు రాయలని పద సేవకు పాత్రులు రాయలని పద సేవకు పాత్రులు వాదల మాంద్ర మహాజనని సుందరతర పౌరాణికావని సుందరతర పౌరాణికావని వందన మాంద్ర మహాజనని వానర వాంద్ర మహాజనని వందన మహాజనని జై శ్రీకంఠపల్లి నాట్య మండలికి జయకు తల్లికి వద్దకు రావాల్సిందిగా కోరుచున్నా సార్ శ్రీనివాసరావు గారు దయచేసి మాదేమన్నా లోటుపాతలు ఉంటే క్షమించి స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. రాఘవయ్య గారిని సాల్మాతో చిన్న సన్మానం చేసి ప్రారంభించుకుందండి. నీ తొలి చూపులోనే ప్రేమకు పెళ్లికి వంతన వేసిన శుభలేఖలే చూస్తున్నా.
కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వినదీయని దేశభక్తులారా కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వినదీయని దేశభక్తులారా నందమూరి ఆశయరథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంతకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వినదీయని దేశభక్తులారా
పాట పాట చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో అనురాగాలే ఆలపించనా ఆకాశమే మౌన వీడగా చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో నీ చిరు నడుమున వేచిన సిగ్గును దోసిక దోచాలని ఆగని పొద్దున ఆకలి పొద్దున తోగిటకు వాలని పడుచుదనం చెప్పింది ఆనకు మెచ్చిందిలే కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం అలయ సమీరంలో తలపులు ముగికిన తొలగరి వయసుకు పరి ముడి విప్పాలని చెప్పాలని తనవల్లా కోరింది చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం అలయ సమీరంలో పల్లకిలో చూపుల అల్లికలో అల్లికను కళ్యాణ గీతం మలయ సమీరంలో బాబు మీరంట కూర్చోండి వెనకెళ్ళండి ఆపు లైట్లు ఆపు
హలో పున్నమి రాత్రి సాంగ్ పెట్టాలి. కాలనాగులి కొడనాగులి పొందిన వెన్నెల రాత్రి కామభిక్షలో కన్నెలందరూ మోక్షం పొందే రాత్రి నా కౌగిలిలో రాగినితో నా కౌగిలిలో రాగినిలో నాలో వయసుకు నవరాత్రి కలగా మిగిలి కలరాత్రి ఉన్నది రాత్రి రాత్రి వెళ్ళు వనాలు పొంగిన వెన్నెల రాత్రి మగువసుకులే మొగలు రేకులై మత్తుగా పిలిచే రాత్రి మరుడుపై మల్లెలు చల్లి మై మరపించే రాత్రి ఈ వెన్నెలలో రాగినితో వెన్నెలలో రాగినితో ఉన్నది రాత్రి పువ్వుల రాత్రి ఎల్లు వనాలో పొంగిన వెన్నెల రాత్రి వస్తున్నాడు, అది వీర భయంకరుడు వస్తున్నాడు, శాడీస్ట్ వస్తున్నాడు. చూసిన కన్నె కామభిక్షలు కన్నెలందరి మోక్షం పొందే రాత్రి నా కౌగిలిలో హాయ్ ఏంజల్, ఎవరు నువ్వు? దివికి దిగి వచ్చిన అప్సరసలా ఉన్నావు. రే, నేనెవరైతే నీకేంట్రా? ప్రస్తుతం నిన్ను చూసుకోవటమే నా పని. మిస్టర్, మర్యాదగా మాట్లాడు. అవును మిస్, అజంతా శిల్ప సౌందర్యాన్నంత రంగరించుకున్న నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మ గొప్ప రసికుడు. రే, నీ పిచ్చి కవిత్వంతో నన్ను విసికించకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళడానికి కాదు మిస్ మోహన సుందరి నేను వచ్చింది. ఎందుకు వచ్చావురా మరి? కసి తీరా నా కౌగిల్లో బంధించి నిన్ను అనుభవించడానికే. రే, నువ్వు అనుకున్నట్టు అందరిలాంటి అమ్మాయినైతే నేను కాదు. నీ
ఇలాంటి నికర్స్ అయిన సరుకు కోసమే ఈ రాకేష్ ఎదురు చూస్తున్నాడు రాధా మేడం. ఆ, ఎదురు చూడు. నీ కోసం కాసేపట్లో పోలీసులు కూడా వస్తారు. బాగా ఎదురు చూడు. నేను వెళ్ళొస్తాను. ఆగు! అప్పుడే వెళ్తే అలా వచ్చిన పని అవ్వాలిగా. మర్యాదగా నా మాట విని నా కౌగిలిలో వాలిపో, లేదా నీ ప్రాణం మానం రేయ్, ఒంటరిగా ఉన్న ఆడదాన్ని అల్లరి పెట్టే నీలాంటి వాళ్ళకి టైం దగ్గర పడితేరా నీ ప్రేమ కోసం తప్పించిపోయే ప్రేమ పూజారిని డియర్. నీ నా కోసం ఎంతో మంది అమ్మాయిలు వెయిట్ చేస్తున్నా, నువ్వేదో కాస్త ఎర్రగా నాజుగ్గా ఉన్నావని వస్తే అలా అంటావా? రే, అలా అయితే చెంప చెళ్ళు మనిపిస్తాను. చంప చెల్లుమంటే నా మనసు అరే, మనిషిగా పుట్టి ఆ మాట అనడానికి సిగ్గుగా లేదు? సిగ్గా చిన్నప్పుడే వదిలేసా. రాకేష్ కావాలనుకుంటే కైకలూరు కన్నె పెళ్ళైనా, పిఠాపురం పాపైనా, చిల్లకల్లూరి చిలకైనా చిటికేస్తే వచ్చి నా కౌగిట్లో వాలిపోతారు. రే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నలుగురిని పిలిచి అల్లరి చేయవలసి ఉంటుంది. ఎంత దూరం వచ్చింది వెళ్ళటానికి కాదు, నిన్ను నా ఇరహగ్గితో విలపించిపోతున్న నా శరీరాన్ని ఈ కౌగిలిలో బంధించి ఆనంద భలే కుర్రదానా హుషారైన జనా నీ ఆడి చూపులలోనా నీ ఓడిపోయానే, నీ ఆడి చూపులలోనా నీ ఓడిపోయానే. భలే కుర్రదానా హుషారైన జనా నీ వాడి చూపులలోనా నీ ఓడిపోయానే, నీ వాడి చూపులలోనా నీ ఓడిపోయానే. మొక్కంటిని బుద్ధరమ్మన్నది, మనసార కసి తీరమ్మన్నది. మొక్కంటిని బుద్ధరమ్మన్నది, మనసార కసి తీరమ్మన్నది. అలకెందుకు నన్ను గోరించవే, అలకెందుకు నన్ను గోరించవే. నీవే చలాకి రాణి, నేనే కిలాడి రాజా. నీ తీపి కదిలిలోనా నీ చోలిపోవాలి, నీ తీపి కౌగిలిలోనా నీ చోలిపోవాలి. భలే కుర్రగానా హుషారైన జనా నీ వాడి చూపులలోనా నీ ఓడిపోయాలి, నీ వాడి చూపులలోనా నీ ఓడిపోయాలి.
సంతాలు గురియాలు నీకెందుకే సంతాలు చాలించి ప్రేమించవే సంతాలు గురియాలు నీకెందుకే సంతాలు చాలించి ప్రేమించవే నీ అందారమోము నా బంధించవే నీ అందారమోము నా బంధించవే ఏకాంతవేళ వృధా చేయనిలా కలవాలి నుంగు నేను గెలవాలి లోకాలు కలవాలి నుంగు నేను గెలవాలి లోకాలు బలో కుర్రదాన హుషారైన దన నీ వాడు చూపలలో నీ ఓడిపోయాలి నీ వాడు చూపలలోన నీ ఓడిపోయాలి ఎవర్రా నువ్వు మంచి మూడ్లో ఉండగా వచ్చి నీ మూడంతా చెడగొట్టా? నీలాంటి అవినీతి పరులకి కథన రంగంలో కాలు పెట్టిన రాజాసింహ కన్న పిల్లల జోలికి వచ్చే నీలాంటి వాళ్ళకి జలరేఖ సింహాన్ని నీలాంటి శాడిస్ట్ల అంతం చూడటానికి వచ్చిన రౌడీ సింహాన్ని నాకు తిరిగే లేదని చెప్పడానికి వచ్చిన తిరుగులేని సింహాన్ని రా టైగర్ సింహాన్ని ఆకరణ రంగాన్ని కూడా కామకీల మందిరంగా మార్చగల మదన గోపాలుని రా నేను. కత్తులు కూడా నన్ను తొలికితే పొగల గుత్తులైతాయి తెలుసా మిస్టర్ రాజా. మర్యాదగా నా దారి కట్టు తప్పుకో లేదా నీలాంటి రౌడీలు అందరూ నా కాళ్ళ కింద తప్పుకుంటూ సృష్టించిన వాడిని రా. ఆఫ్టర్ నువ్వెంత అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. నరుకుతావా? నీకు నరికే కొద్ది అలిపోస్తుందేమో, నా తూపు వస్తుంది. ఆ ఏనుగు కుంభస్థలాన్ని సైతం మాటు వేసి కొట్టగల మృగరాజుండ్రా వేటాడేస్తా. ఖమోష్ ఖమోష్. నువ్వు రాముడు వై కొడటానికి నేను 10 తలల రామనాసుడిని కాదు. నువ్వు కృష్ణుడు వై నా మెడ తెగ నరకటానికి కంసుడిని కాదు. లక్ష్మీ నరసింహ స్వామి వై మిగుతానికి నేను వీరంగా కసుకుడిని కాదురా. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. నాకు తిక్కరేగితే లెఫ్టా రైటా లెఫ్టా అని చూడు, తొక్కి పడేస్తా. చూస్తావా? నీలా హీరోలు అనుకున్న వాళ్ళందరినో వైకుంఠ పాలిలో పాములా మింగిన వాడిని, తొక్కుకుంటూ పైకి వచ్చిన వాడిని రా. నువ్వెంతరా బచ్చా? ఈ రాజా అంటే అగ్నిపర్వతం లాంటి వాడు. అగ్నిపర్వతం జోలికి వస్తే ఎవడైనా మసైపోవాల్సిందే. అయినా నీలాంటి కామకుక్కలు నాలాంటి అగ్నిపర్వతం పెట్టుకొని సీతాభస్మంగా మారాల్సిందే. ముందు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళాలి కదరా. ఈ రాకేష్ సామ్రాజ్యానికి వచ్చి వెళ్ళటానికి నువ్వేమన్నా అభిమన్యుడి అనుకున్నావా? నేను తలుచుకుంటే రేపు నీకు సూర్యోదయం లేకుండా చేస్తా. ముందు నువ్వు ఇక్కడి నుండి ప్రాణాలతో వెళ్ళాలి కదా. చావంటే భయం లేని వాడిని, మరణంతో స్నేహం చేసేవాడిని, వృత్తిని సైతం చేయించి నా మెడలో మణిహారంగా వేయించుకున్న వాడిని. అయినా ఆఫ్టర్ నువ్వెంత? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేను ముక్కలుగా నరికి ఆకులకు గట్టగలుగు ఎర్రగా వేస్తాను. చూస్తావా?
మేమేమిటో మా పవర్ ఏమిటో తెలియక రెచ్చిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నావు. కానీ ఏం చేస్తావు, నీదు కాబట్టి ఇప్పుడు వెళుతున్నా. ఉసే రాధా, ఈ రాజాగాడి అండ చూసుకొని విర్రవీగుతున్నావు కదా, వస్తా, మళ్ళీ వస్తా. అప్పుడు నువ్వెక్కడ దాక్కున్నా వదిలేది లేదు, నీ అవ్వ తగ్గేదేలే. తాటాకి చప్పులకి భయపడేవాడు కాదురా తాటాకి చప్పులకి భయపడేవాడు కాదురా ఈ సింహ. నన్ను రెచ్చగొడితే లక్ష్మీ నరసింహ స్వామిని నీ గుడ్డ చీల్చి గోడీలాట ఆడుకుంటా. బచ్చా హాయ్ రాధ. కొంచెం కాదు, బాగా లేట్ అయ్యింది. నువ్వెప్పుడు ఇంతే రాజా, చెప్పిన టైంకి అస్సలు రావు. అయ్యో రాధా, తొందరగా వస్తే థ్రిల్ ఏముంటుంది, ఇలా ఆలస్యంగా వస్తే నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు, నా కౌగిల్లోకి వస్తావు. సరేలే, ఏదో ఐస్ చేస్తావు మాటలు చెప్పి, అందుకేనా లేట్గా వచ్చావు? అయ్యో అలా ఏం లేదు రాధ. సరే కాని రాజా, నాకు ఇప్పుడే తెలిసింది. పేపర్ చూసావా? చూశాను. ఎవరో సింహ అంట, ఎక్కడ చూసినా ఆయన గురించే. ఆయన తలుచుకుంటే రాజకీయ నాయకులు తడదల్లాడిపోతున్నారు. ఈ పేద ప్రజలు ఆయన దేవుళ్ళ కొలుస్తున్నారు రాజా. అవును రాధా, నాకు ఇందాకే తెలిసింది. ఎవరో రాజసింహ అంట, మొత్తం ఊరు మొత్తం ఆయన గురించి మాత్రమే చెప్పుకుంటున్నారు. అది సరే, నా కోసం ఎదురు చూసి నీ కళ్ళు కాయలు కాసి ఉంటాయి. అందుకే రాజా, నీ కోసం నేను ఎదురు చూస్తుంటే ఈ లోపు ఆ దరిద్రుడు వచ్చాడు. ఈ రాజా ఉండగా నా రాధా మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. అవును రాజా, నాకు తెలుసు. నేను కూడా ఆ నమ్మకంతోనే జీవిస్తున్నాను. అది సరే, ఈ మన్మధుడి కోసం ఎదురు చూడటమేనా, ఇచ్చేదేమన్నా ఉందా? ఓ ఏంటి, అయ్యగారికి కొత్త కోరికలు పుట్టుకొస్తున్నాయి. అయినా ఇవ్వడానికి నా దగ్గరేముంది రాజా? నీ దగ్గరే ఉన్నది డార్లింగ్. మొగలి పూల సువాసనలో రగిలిపోతున్న మన యవ్వన సౌందర్యాన్ని నీ బీకవుల్లో బంధించి అలా అలా విహరిద్దాం. ఏమంటావు? ఏమంటాను, నీ ఇష్టం అంటాను. సరే అయితే వచ్చి నా కౌగిల్లో వాలిపో. నిన్ను జన్మల బంధం నీది నాదే. ఎప్పటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి పుట్టినా దిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి, నీకంత సిగ్గు దానికి దానికి, చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి, నీకంత సిగ్గు దానికి. ఒక ఒక్క సున్న మంది నోరు పండటానికి, ఆడ ఈడ ముందరుంది నీకు చెందడానికి. కుటుంబ పట్టు రొట్టిలోకి జారినట్టు ఒక్కులన్నీ పిండుకుంటానే. పుట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. పుట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. ఓడి కట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే. ఓ మీసం వచ్చిందేమో నీ కోసమే,
వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల ఊడే గుళ్ళిస్తా నీకే. మరదలు పిల్ల ముద్దుల పొగుడుతా. తెల్లని చీర జారుతున్నది సంధ్య వేళ. తెల్లారిదాకా చేయమన్నది కుంభమేళ. తాకితే సితారా శృంగార శుక్రతారా. నడుము ఎక్కుతారా కసిపతని సపాలికేరా. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్. చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్. చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయ్యో ఆ దుప్పటయ్యో నా బుచ్చి కన్నయ్యో ఇది లేక వల్లయ్యో. అయితే ఎక్కు మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కు మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. ఇంద్రధనుసు తీరబోస్తే చంద్రవదన చేరబోస్తే చుక్కలకి ఇలకొచ్చిందంట సూర్యుడికి ఇలకొచ్చిందంట. చూపులకి పలుకొచ్చిందంట రాజునికి నడకొచ్చిందంట. నడివి సమయాన ఒడిచి తరుణాన నక్షత్ర చేమంతి జడలల్లన నవ్వుల తొలి పూడే గిల్లన. ఇంద్రధనుసు తీరబోస్తే చంద్రవదన చేరబోస్తే. ఆర్కే నాయుడు ఎవరా నువ్వు? నేనా? నీలాంటి అవినీతి రాజకీయాల గోండాలను అంతం చేయడానికి వచ్చిన
రామ్ పరశురాముని. నీలాంటి పరశురాముణ్ణి పై లోకానికి పంపించే ఈ ఆర్కే నాయుడుతో సవాలు చేస్తే సవాలు లేస్తాయి. ఈ పరశురాములకు తెలిసిందల్లా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వస్తా, వాడి తాట తీస్తా. ఈ పరశురాము ముందు పగలపాలు పలికితే ప్రాణాలు పోతాయి. మిస్టర్ పరశురాం, నా ముందు ప్రగల్భాలు. మిస్టర్ పరశురాం, నీలా నీతి న్యాయం అంటూ రెచ్చిపోయే కుర్ర కుంకల్లే అధిక పంపడమే నా పాలసీ. ఆర్కేనాయుడు, నీ టైం దగ్గర పడింది. నీలాంటి అవినీతి రాజకీయాలు రాజ్యం వెళ్ళబట్టే ఈ రాష్ట్రం రావణ కష్టంలా మారింది. ఎప్పటికైనా తెలిసిందిగా. ఇప్పటికైనా తెలిసిందిగా నా పవర్ ఏమిటో. అసలు ఎవర్రా నువ్వు? నా చేతుల్లో చచ్చిపోవాలని సరదాగా ఉందా? నీ చేతిలో చచ్చిపోయేంత పిరికి మందు కాదురా ఈ పరశురా. నీ ఎందు చూడటానికి వచ్చిన సమరసింహాన్ని. నీవు సమరసింహమైనా శివసింహమైనా సింహాన్ని ఎవరు ఎవరు టైలర్ మిస్టర్? నువ్వు వీడా అన్నోడితోనే సరైనోడు అనిపించకపోతే నా పేరు పరశురామే కాదు. ఈ ఆర్కే నాయుడుతో పెట్టుకున్నవాడు ఈ భూమి మీద జీవించలేదు, అది తెలుసుగానే మాతో చేతులు కలుపు. నీతో చేతులు కలిపే అంత అవినీతి పరుడు కాదురా ఈ పరశురా. అనవసరంగా నువ్వు ఆక్రమించుకున్న ఈ స్థలాలని ఈ పేదవాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయి. లేదా ఏం చేస్తావు నువ్వు? నీ చేతనైంది చేసుకో. రెచ్చిపోతాను రెచ్చిపోతాను వేయి కాగానే ఇష్టపడతాను పోయారమ్మా.
సొగసే నచ్చింది నా పదరే నచ్చింది అడుగు వేస్తుంటే నా పడగ వేసింది అడుగు వేస్తుంటే నా పడగ వేసింది కాకు వెయ్యనా ముట్టుగా అన్నట్టుగా చచ్చిపోయాక కలుసుకుంటాను పోయారమ్మా నడుము కడిమి చూడాలి వలపు నీకుంటే నా వరస చూడాలి వలపు నీకుంటే నా వరస చూడాలి ముద్దు నువ్వనా ముద్దుగా అన్నట్టుగా ముడుపులన్నైనా తీసుకుంటారు ఉల్లి కన్ను పోయారమ్మా రైతాగారే చిచ్చు పెడతారు కన్ను పోయారమ్మా హలో పవన్, హలో. అయ్యి రాదా, అదేమీ లేదు. ఈ రోజు నుంచి మనందరం విడిపోతున్నాం కదా, అందుకే కొంచెం బాధగా ఉంది. అవును పవన్, నాకు కూడా చాలా బాధగా ఉంది. ఇన్ని రోజులు సినిమాలు షికార్లు అంటూ ఎంజాయ్ చేసాం, కానీ ఇలా విడిపోతామని అనుకోలేదు. అవును రాదా, ఎందరితో ప్రజకులుగా తీర్చిదిద్దిన ఈ దేవాలయాన్ని విడిచి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాను. అవును పవన్, మనం చదివిన చదువులకి న్యాయం చేసి మన తల్లిదండ్రుల్ని సంతోషపెట్టడమే మన కర్తవ్యం. రాధా, ఈ కాలేజీలో సరదాగా తిరుగుతూ అందరినీ నా ఆటపాటలతో ఆకట్టుకున్న నేను అందరినీ విడిచి వెళ్ళాలంటే కష్టమే మరి. అవును పవన్, నువ్వు చెప్పింది నిజమే. అవును రాధా, మనం కలిసి 3 సంవత్సరాలు ముచ్చటగా గడిచాయి. కానీ నిన్ను ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోవుగా? సరే పవన్, ఏమిటో అడుగు. నువ్వు ఎవరినైనా ప్రేమించావా? అబ్బో, ప్రేమించావా అని అడుగుతున్నావంటే నువ్వెవరినో ప్రేమిస్తున్నట్టున్నావు. అవును రాధా. నిజమా పవన్? ఇంతకు ఎవరో నీ కలల రాణి ఆ ప్రేమ సుందరి? నేను ఒక అప్సరస బొమ్మను ప్రేమించాను.
సరే ప్రేమించావు సరే కానీ ఇంతకు ఆమెకి చెప్పావా లేదా? చెప్పాలని ఎదురు చూస్తున్నాను. నువ్వు అలా ఎదురు చూసేలోపు టైం అవ్వనే అయిపోతుంది. రాధా, ప్రేమ అంటే ఏమిటో తెలియని నాకు తన మొదటి చూపుల్లో నన్ను ప్రేమించేలా చేసింది నా ప్రేమ దేవత. సరే పవన్, అలా అయితే వెంటనే వెళ్ళి ఆమెకి నీ ప్రేమ విషయం చెప్పు. నా ప్రేమ సంగతి చెప్పి నా గుండెల్లో ఉన్న భారాన్ని దించుకోవాలని ఎదురు చూస్తున్నాను. పవన్, కాలం మారి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అని పరుగులెడుతుంటే నువ్వు ఇంకా పాతకాలం వాడిలానే ఉంటున్నావు. ప్రేమ అనే పదానికి అర్థం తెలియజేసిన నా ప్రేమ దేవత నా ప్రేమను పొందగలదా అని నాకు అనుమానంగా ఉంది. చూడు పవన్, నీలాంటి మంచి వ్యక్తిని దూరం చేసుకుంటుందంటే ఆమె చాలా దురదృష్టవంతురాలు. ఆ నమ్మకంతోనే జీవిస్తున్నాను. సరే గాని పవన్, ఎవరో ఆ స్వప్న సుందరి, ఒక్కసారి ఆమె పేరు చెప్పవు? ఎవరంటే ఏమని చెప్పను, నా మనసు దోచుకున్నా నా మల్లె మొగ్గ. సరే పవన్, నీ ఆశ తప్పక నెరవేరుతుంది. చూడు పవన్, నువ్వు మళ్ళీ ఆమెకి నీ ప్రేమ విషయం చెప్పి నీ ప్రేమ సజావుగా జరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పవన్. రాధా, నా ఊప సుందరి, స్వప్న సుందరి ఎవరో కాదు, నువ్వే రాధా, నువ్వే. ఐ లవ్ యూ రాధా, ఐ లవ్ యూ. माता साजिया पकड़ो वंदो भैया रंगा पटे राती रंगा करो कनी पड़िया करो तोर दया तोड़ बुलंदा
love you. You love me. I kiss me. You kiss me. రాత్రినంతా జాతరే కనీ పని ఆతరే జోరు కదా చూడు బిడ్డమ్మా పక్కన పట్టు పట్టే పట్టు రాత్రినంతా జాతరే కనీ పని ఆకరు జోరు కదా చూడు పిల్లగా ఇంతలో రాజా ప్రవేశిస్తాడు. రే నాగరాజు, రోజు రోజుకి నీ ఆగడాలు ఎక్కువైపోతున్నాయిరా. మర్యాదగా తగ్గించుకో, లేదంటే ఈ మట్టిలో కలిసిపోతావు. రే నిత్యం సాగులతో ఆటాడుకునే నాతో నువ్వు నా దగ్గరకు వచ్చి మనగాళ్ళ మాట్లాడుతున్నావంటే, నాగరాజు నా గురించి తెలుసుకోవాలనుకుంటే 9/9/2019 ఏ పేపర్ చూసినా నా గురించి మాత్రమే ఉంటదిరా. నీ గురించి తెలుసుకోవాలంటే పేపర్ చదవాల్సినంత అవసరం నాకు లేదురా. అసలు ఎందుకు ఎవరా నువ్వు? నీలాంటి రౌడీలకి రాజాని, నీలాంటి దుర్మార్గులంతా చేయడానికి వచ్చిన టైగర్ సింహాన్నిరా. చూస్తావా, నీలాంటి సింహాలు ఎంతమంది వచ్చినా నా ఎంట్రీకి పీకలేరు. అలా అనుకున్న నిన్ను ఇక్కడే ముక్కలు ముక్కలు నరికి నీ తోడుగా అర్థిస్తాను. ఈ నాగరాజు పేరు చెబితేనే ఆంధ్ర మొత్తం గజ గజ వణికిపోతుంది. నువ్వు గజ గజ అన్న ఈ ఆంధ్రప్రదేశ్ నేలపైనే నిన్ను భూస్థాపితం చేసి ఈ నిరుపేదలందరికీ ఇల్లు కట్టిస్తావా? మిస్టర్ రాజా, నా దారికి అడ్డు తప్పుకొని నాతో చేతులు కలుపు. నేను సై అంటే స్మగ్లర్ సైతం నాకు సలాం చేసి గులాం అవుతారా? నువ్వెంత అయినా ఈ రాజాదారి రహదారి నన్ను ఎవరు కొనలేరు.
రాజా రాజాలాగా ఉన్న అవకాశాన్ని మిస్ అయిపోతున్నావు. నాది ఒకటే రూటు. రే నాగరాజు చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోలేవు, తట్టుకోలేవు, మారిపోతా. నాగపాము పగబడితే 4 ఏళ్ళు మాత్రమే, అదే ఈ నాగరాజు పగబడితే జీవితకాలం ఉంటుందని తెలుసుకో. అమ్మాయికి నీ ప్రాణాలు పోగొట్టుకోమాకు. రే నాగరాజు, ఈ అమాయకుల ప్రాణాలు తీసి పందిల కోటేశ్వర్లా బలిచిన నిన్ను ఈ అమాయకుల చేతుల్లోనే నిన్ను నిన్ను ఇక్కడే నరికిచ్చి ఆ పేద ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చాను చెప్పడానికి వచ్చారా? కాసులతో కార్మిక నాయకత్వాన్ని కొంటాను, న్యాయాన్ని నల్ల డబ్బుతో తారుమారు చేస్తాను. రాజకీయ నాయకుల్ని అడ్డం పెట్టుకొని నా స్థలం నా సొంతం చేసుకుంటాను. అప్పుడు నిన్ను నమ్ముకున్న ఈ జనులు అడుక్కు తింటారా మిస్టర్ రాజా? రే నాగరాజు, అప్పటి వరకు నీలాంటి బొసనాగులు బొస కొడుతూనే ఉంటాయిరా. ఆ నిరుపేదల చేతే నిన్ను కుక్కను పరిగెత్తిట్టి నీ ప్రాణాలు తీయకపోతే నా పేరు రాజానే కాదు, నన్ను నమ్ముకుని ఈ ప్రజలందరికీ న్యాయం చేయకపోతే ఖబర్దార్ చూసుకో నాగరాజు, నా చేతుల్లోనే. రాజా, నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. ఈ నాగరాజు అందరు లాంటి వాడు కావాలని తెలుసుకో. ఏదవ సోది, ఈ జనాల నెత్తుల నుంచే నేను పుట్టినవాడిరా. నేను అందరు వాడిని చూస్తావా? ఇక్కడే చూపిస్తా. అంత సిగురు లేదురా నీకు. నాగరాజు, మర్యాదగా నువ్వు చేసిన ఆగడాలు ఆపు, లేదంటే మొదటిసారిగా హెచ్చరించి వెళ్తున్నారా, ఇంకోసారి హెచ్చరించాలండు నరికేటాలే. జాగ్రత్త, వెళ్తున్నా, మళ్ళీ వస్తారా? నీలాంటి సినిమాల్లో నన్ను ఎంతమంది వచ్చినా ఏమి పీకలేరురా. అగ్గిపుల్ల అంటుకుంటది, ఆడపిల్ల కంటది, అందని తోడే అంటుగట్టులో నా మూర్తి తీసేసుకో. ఆడపిల్ల సిగ్గులంటది,
నిలుముతో సగమైపోయే చూసుకో మరి నా ఇష్టం నిలుముతో సగమైపోయే చూసుకో మరి నా ఇష్టం అందులానికో అందం ఉంది నేనెప్పుడే తెచ్చుట ఉంది అగ్గిపుల్ల భక్తమంటాలి అగ్గిపుల్ల అంటుంటది ఆడపిల్ల కంటుంటది ఆడపిల్ల సిగ్గులంటది వయసులో తిరుగుతూ ఉన్నా దొంగ సరుకే నాకిష్టం వయసులో తిరుగుతూ ఉన్నా దొంగ సరుకే నాకిష్టం చూడని నాగం ఉంది నిండా బంగారం ఉంది సొంతలము సొంతమనుకో పరాణామతి అగ్గిపుల్ల భక్తమంటారు సిగ్గులంటారు అగ్గిపుల్ల అంటుకుంటుంది ఆడపిల్ల అంటుకుంటుంది అందరు కోరి అంటుకు ముందు తీసేసుకో ఎవరో చెప్పుకో చూద్దాం. నా కళ్ళు మూసే ధైర్యం నా యువరాజు రాజాకు మాత్రమే ఉంటుంది. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? చూడు రాజా, నీ స్పర్శ తగలగానే నా ఒళ్ళు ఎలా పులకరిస్తుందో. అది సరే, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? నువ్వెప్పుడు అంతే రాజా, చెప్పిన టైంకి అస్సలు రావట్లేదు. అలా ఏమి లేదు రాధా, నీకోసమే వస్తుండగా మధ్యలో నా ప్రేమ దేవత కనిపించింది, అందుకే రావటం కొంచెం లేట్ అయింది. అబ్బో, ఎవరో ఆ ప్రేమ దేవత. ఉందిలే ఓ కోన కన్నుల కోమలాంగి. అయినా ఆ బ్రహ్మ పెద్ద రసికుడు, నా కోసం అజంత శిల్ప సౌందర్యాన్ని మొత్తం ఆమెలో నింపి నా కోసం పంపించాడు. అవునా? అయితే ఇక్కడ నేనెందుకు, పోయి దాంతోనే కొలుకో. అయ్యో రాధా, ఉండు రాధా, కోపం వచ్చిందా? నువ్వెప్పుడు ఇంతే రాజా. రాధా, నీకు నిజం చెప్పనా, ఆ ప్రేమ దేవత ఎవరో కాదు, నువ్వే రాధా. ఐ లవ్ యూ రాధా, ఐ లవ్ యూ. I love you too, రాజా.
2002 వరకు చూడలేదే ఇంత సరుకు 2002 వరకు చూడలేదే ఇంత సరుకు సోకులతో వచ్చేసింది సూదులతో పుచ్చేసింది చినుకులతో చిందేసింది జివ్వంటూ లాగేసింది పోక పోక తోటకెళితే వేటగాడు వెంట పడితే పోక పోక తోటకెళితే వేటగాడు వెంట పడితే ప్రాణంతో పువ్వొచ్చింది ప్రాణంతో గొడవచ్చింది రవ్వంతో నుప్పేసింది మువ్వంతో ముద్దేసింది ఊరించి ఓ మెరుపు రాగాలు తీస్తుంటే ఉడికించి ఓ చినుకు గారాలు పోతుంటే ఊరించి ఉడికించి ఉడిలోకి రానంటే ఊరించి ఉడికించి ఒడిలోకి రానంటే ఊగిందే నీ నడుము తడియారిపోతుంటే కోరింది నీకిచ్చుకుంటే ఆహా ఆటలే ఆడుకుంటే ఊరుకుంటే జారుకుంటే ఆకు చాటున్న పిందెల్లేనే ఉంటే ఆహాహా ఆహా ఆహాహా ఆహా 2002 వరకు చూడలేదే ఇంత సరుకు పోక పోక తోటకెళితే వేటగాడు వెంట పడితే మత్తొచ్చి నీ చూపు మత్తెక్కిపోతుంటే మత్తొచ్చి నాకేమో మత్తప్పిపోతుంటే ఆ మత్తు మసకల్లో పొద్దే గడిపేస్తుంటే ఆ మత్తు మసకల్లో పొద్దే గడిపేస్తుంటే నీ మత్తు మాటలతో వెన్నీ సలిపేస్తుంటే ఆహా ఈ వానలో కన్ను గీటి రసవీణలా నిన్ను మీటి వరస తెలిసి వయసు కురిసి మనసులో దుల్లో ఉయ్యాలలు గాలి ఆహా 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 2002 వరకు చూడలేదే ఇంత సరుకు 2002 వరకు చూడలేదే ఇంత సరుకు సోకులతో వచ్చేసింది సూదులతో గుచ్చేసింది చినుకులతో చిందేసింది జివ్వంటూ లాగేసింది పోక పోక తోటకెళితే వేటగాడు వెంట పడితే పోక పోక తోటకెళితే వేటగాడు వెంట పడితే ప్రాణంతో పువ్వొచ్చింది ప్రాణంతో గొడవచ్చింది రవ్వంతో నొప్పేసింది మువ్వంతో ముద్దేసింది లా 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 లా.
అది ఒక పార్కు ప్రేమ జంటలతో నిండి ఉంటుంది. సీకేడీకే విచిత్ర వేషధారణలో ప్రవేశిస్తారు. ఒరేయ్ ఒరేయ్ పీకే అరే పీకే ఒరే పీకే అరే నీ పెళ్ళి నా సాగుకొచ్చిందిరా. ఊరూరు తిరిగి ఏ అమ్మాయిని ఎతికినా కూడా ఒక్క అమ్మాయి కూడా దొరకట్లేదా నీ పెళ్లి కోసం? ఎన్ని తిరిగినా ఏ ఊరు తిరిగేవాడా 70 సంవత్సరాల పిల్లలే పడుతున్నారు. ఒక్క పిల్ల కూడా మంచి పిల్లలకు పట్టలేదురా. వయసు పిల్ల ఒక్కది కూడా కనపట్లేదా? అరే ఒరే 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 సీకే నేను తిరిగి 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 నా కళ్ళు కాయలు కాసి కళ్ళజోడు వేపించుకున్నారా? ఏం చేయమంటావు? ఏడన్నా పిల్లగాళ్ళు ఉంటే పిల్లలుంటే పిల్లలుంటే మంచి పిల్ల ఫిగర్ కావాలి నాకు. ఏడన్నా ఉంటే కొద్దిగా చెప్పు సావరాదు. అరే చిలకలూరుపేటలో అబ్బా చిలకలు ఉన్నాయంటరా, పోదామా? కాకినాడలో అమ్మాయిలు ఉండాలని ఒక ముసలోడు నాతో చెప్పిండ్రా. మద్రాసు బీచ్ లో గోల్డెన్ బీచ్ లో ఫిగర్లు ఉన్నారంట. ఆడ ఎంత చక్కగా ఉంటారు, అబ్బా ఎంత ముద్దుతారు అని అంట. నా ఫ్రెండ్ చెప్పిండ్రా. మద్రాసు బీచ్లో అసలుకి ఏమీ లేకుండా అమ్మాయిలు ఉండాలని నాకు చెప్పారా. ఆడగాదు మా ఫ్రెండ్ ఏమని చెప్పిండో తెలుసా? గోవా బీచ్ లో ఏమి ఉండవంట. పోతా ఎవరినో ఒకరిని ఆడుకుంటా. నేను ఎక్కడ తిరగదు, నువ్వు ఆడికి ఎప్పుడు తిరిగినా నేను ఎక్కువ తిరిగి వచ్చాను. నాకు ఒక మంచి కళ వచ్చిందిరా. ఏం కాదు కళ. నేను నా లవరు లేదు అది వరకు ఒక అమ్మాయిని ఆ లవరు నేను మొగుడు పిల్లలు ఆట ఆడుకుంటున్నావురా. చేసుకుందాం అనుకున్నా. ఓ అదే అదే అంటావేంద్రా? మేము శోభనం చేసుకుంటున్నాం. చేసుకుంటుంటే ఒకటే టెన్షన్ ఎందుకు టెన్షన్? ఎంత చక్కగా ఏం ఆడుకోవచ్చు పాడుకోవచ్చు కదా. మధ్యలో అబ్బా ఒకటే కారుడురా. ఏమైందిరా అది? అరే ఏందంటావేంద్రా? అసలు చూసుకోలేకపోతున్నా. ఇద్దరు అంతే ఒకటే కారుడు. ఏంద్రా ఏంటి అది అసలుకి? అదిరా మధ్యలో కరెంటు పోయిందిరా. ఈ లోపల చెమటలు గారి కూర్చుకోవటమే పోతున్నాడు. శబ్దం వచ్చింది. శబ్దం వచ్చేసరికి ఈ వంద కళ్ళు తెరిచి చూస్తే కలరా అది. ఈ లోపల తెల్లారింది. ఎవరా అని తెలుగు చూస్తే కోడి కూసింది. నేను ఇంకేదో అనుకున్నారా? నువ్వు అనుకుంటావురా. నువ్వు ఎందుకు అనుకోవు? నేనంటే నీ కుళ్ళు. ఎప్పుడు చూద్దామా వాడికి ఏదో కుల్ల పెట్టాలా. నేను ఏదోలే మనోడి కదా అని నేను అన్నీ చెబుతా. నువ్వు అయితే ఒకటి కూడా చెప్పు నాకు. నీ స్టోరీ నాకు ఎప్పుడు చెప్పినావా ఎప్పుడన్నా? అరే నేను చెబుతాను, అర్థం చేసుకుంటున్నాను. అలాగేమన్నా అయితే మళ్ళీ గాని నీ తొర్రె చెప్పు. మేసం పోయింది. మేసం అదో కథ ఉందిరా నాయన. అదో కథ. ఏందిరా కథ? నాకు చెప్పవా ప్లీజ్ 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 చెప్పవా? అరే అది కాదురా, నీ సంబంధం కోసం నేను పిల్ల కోసం వద్దాం పోతే ఆ మంచమే కూర్చొని కుక్క నాకెళ్ళి బిరిబిరి చూస్తుందిరా. ఇటు పోతుంటే
ఏంటి నాకెలా చూస్తున్నాడు ఏదో చూస్తున్నా ఓరి ఇంకేముందిరా అటు ఇటు చూసి మీద పడదురా మీద పడదా అట్ట పోయి నువ్వురా మీద బట్ట ఆ బజార్లు పిచ్చుకులు ఉన్నాయంట ఆ రోజు ఆ బజార్కి పోతే మొన్న మా వాళ్ళని కూడా కలిసింది ఒకటి ఇక ఏం చేస్తావు ఆ పట్టం పక్కన ఇంత దూరం లోతు గుంట ఉంది ఆ గుంటలో బట్ట కింద బట్ట మేత కిందకు వచ్చింది మరి పొళ్ళు ఎందుకు ఉండి నాకు అది చెప్పు మొన్న నాకు ఒకళ్ళు చెప్పారులే ఊరికి ఇచ్చి వాళ్ళకి బోర్లు పడ్డవంటగా అసలు చెప్పరా నాకెందుకు వచ్చిందా నేను క్లోజ్ గా ఉంటుంది అని ఒక రోజు మేమిద్దరం ఆట ఆడుకుందాం పాట ఆడుకుందాం అని చెప్పేసి పోయారా పోయేసరికి లోపల ఏదో మేము ముచ్చట్లు ఆడుకుంటాం డమా 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 తలుపు కొట్టారు వామ్మో, ఇంకేముంది ఇంకేముంది అమ్మో, ఎవడో కొడతాడు అని చెప్పేసి ఎట్టో కట్ట గోడ పట్టుకొని కప్పులో నుంచి దూకేళ్ళక కట్టించుకుందామన్నా కానీ డబ్బులు లేవు ఇక ఎట్టో కట్టలే ఇంకా నా పని అయిపోయింది ఇంకేం వస్తారు కాళ్ళు చేతులు తిరిగిపోయినాయి ఓకే ఎంత పని జరిగింది అరే చూడు చొక్కా వచ్చిందిరా నా కోసం పిల్ల వచ్చింది రో ఏయ్! ఇది కూడా ఉందా? ఆ? ఏం పిల్ల పులిసెట్టి పొయ్యి కింద పడకెట్టి ఓ మామ పొయ్యి మీద పులిసెట్టి పొయ్యి కింద పడకెట్టి పులుసు మరిగేదాకా వచ్చేసా అమ్మ చేసా చేసా ఇల్లైసా తోడైసా కేజీసా వెళ్ళాలి ఒకేసా పాలకుంటలో తాళాలు రాణి ఓ రాణి ఓ చండి రాణి రాణి ఓ రాణి ఓ చండి రాణి చెయ్యాలి నువ్వే నాకు తొలివలకు పోని చెయ్యాలి నువ్వే నాకు తొలివలకు పోని ఆడించు ఆడించు దూరుగా అందాల పప్పులోని కానుగా ఆడించు ఆడించు దూరుగా అందాల పప్పులోని కానుగా నీ సొంతంగా నేను చూస్తుంటా నువ్వు పొమ్మన్నా నేను పడుకుంటా నీ సొంతంగా నేను చూస్తుంటా నువ్వు పొమ్మన్నా నేను పడుకుంటా సాకిరేవు కాడా నీ సోకు చూడగానే జీలం నాకు
ఇలా రాసి పెట్టి ఉన్నది మనకు, ఇలా రాసి పెట్టి ఉన్నది మనకు. అబ్బా మంగమ్మ నువ్వు వెతుకుతుంటే అందం, అబ్బా మంగమ్మ నువ్వు వెతుకుతుంటే అందం, అబ్బ వేసాది బందం. దిగు దిగు ముందు. రయ్యంటూ వయ్యార మార్చిపోనా, ఒరుగున్నాయి జంట గుబ్బలో, వేసేనాగాటో రయ్యంటూ వయ్యార మార్చిపోనా, అందాలని ఇచ్చుకోనా. ఓ సుందరి కాళీ మరి పిల్లవుల్లో వచ్చి అల్లసల శిశిలవ్వడమంటా రయ్యంటూ వయ్యార మార్చిపోనా, అందాలని ఇచ్చుకోనా. వదలడంతా వయసిదంతా
చక్క పుట్టింది వేడి వాడించేద్దాం జోడి జోడి రయ్యంటూ వెయ్యార మార్చిపోనా ఉన్నాయి జంట ముద్దలు కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం కంఠమానంది అందం చలాయించు సొంతం బల్బలే గుండి బంధం గ్రంథం చలికాలి తగిలే వేళ చెలికాడు రగిలే వేళ గిలిగిలంత ముదిరే వేళ గిజిగాడు ఎగిరే వేళ అపసోగో పుదరేగో అందుకుంటే మూతగా కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం కానీ తొలిపోని కసి కౌగిళ్ళ కావేళ్లతో పోని మతి పోని పసి చెక్కిళ్ళను పుళ్ళతో కానీ మన రాణి వయసొచ్చింది వాకిళ్ళలో రాజా తొలి రోజా తెరబూసిందిలే ముళ్ళతో తెల్లవారిపోతుందా తొలి కోడి కూసింది కలలేనే కంటున్నా ప్రతిమాన ముదిరింది ఉండే మరద చలరేగే సరదా ఏదో మమత ఎదగాటే మమత ఏది గొప్ప ఏది సొంత ఉన్నదెంతో పెంచకే కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం ఉంటా చిరుగుంటా నీ బుగ్గమ్మన వాటలో గంట అరగంట సరిపోవంట ముద్దాటలో అంటూనే చీవాడు అందంతో రాపాడు అసలే రతివి అవుతావే సతివి కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం కంఠమానంది అందం చలాయించు సొంతం బల్బలే గుండి బంధం